మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానురా ఫంక్షన్కి. మా వదిన నాతో అస్సలు సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకో చాలా బాధగా ఉందిరా. అవును వదిన, పుట్టింటి బంధాలు రోజు రోజుకు దూరమైనట్టు అనిపిస్తున్నాయి. ఒక్కప్పుడు నవ్వులు పువ్వులై పూస్తూ ఉండేది, ఇప్పుడు అంతా నిశ్శబ్దమే. అవునరా ప్రసన్న, బంధాలు విడిపోవడానికి పెద్ద పెద్ద గొడవలే అవసరం లేదు. చిన్న చిన్న మాటలు అపార్థాలే చాలురా. అయితే పుట్టింటి బంధాలు నిలవాలంటే ఏం చేయాలి వదిన? మాటల కంటే మనసుకు విలువ ఇవ్వాలి. నేనే పెద్దదన్నానే అహంకారం తగ్గించుకోవాలి. నేనే తప్పు చేశానేమో అని ఒప్పుకునే అంత ధైర్యం ఉండాలిరా. అంతేనా వదిన? ఇంకా చాలా ఉన్నాయిరా ప్రసన్న. అక్క చెల్లెళ్ళు ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు. ఆస్తుల కంటే అనుబంధాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి. మనం మాట్లాడే మాటలతోటి అమ్మా నాన్నల మనసు నొచ్చుకుంటుందో ఏమో అని 1-2 సార్లు ఆలోచించుకోవాలిరా. మన కోపం వల్ల కన్నీళ్ళకి కారణమవుతుందని అప్పుడే అర్థం చేసుకుంటే బంధాలు ఎప్పటికీ విడిపోవు కదా వదిన. అవునరా ప్రసన్న, పుట్టింటి బంధాలు నిలబడాలంటే క్షమించడం నేర్చుకోవాలి, వదిలేయడం నేర్చుకోవాలి. కన్నీటి కన్నా ముందు ప్రేమను పెట్టాలి. అప్పుడే బంధాలు నిలబడతాయి. మన వల్లైనా ఈ బంధాలు నిలవాలి వదిన. అదే మనం అమ్మ నాన్నలకి ఇచ్చే గొప్ప నువ్వు చెప్పింది నిజమే ప్రసన్న. బంధాలు బ్రతకాలంటే మన మనసులు గలవాలి, అంతే. అవునండి, పుట్టింటి బంధాలు నిలవాలంటే ప్రేమలు ఓపికలు ఉండాలి. ఏ విషయంలోనైనా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే గుణం ఉండాలి. అప్పుడే ఏ బంధమైనా విడిపోకుండా జీవితాంతం నీ తోడుంటుంది.